ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పినాడు. ఎన్నో మనకు ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చినాడు ఆయన చిత్తమును. ఇక్కడ కూడా ఒక స్పష్టమైన మాట ఏం చెప్తున్నాడు అంటే, ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభత్వము అంటే లోభత్వము మనం తావియొద్దు. ఎడమియక అంటున్నాడు, దాన్ని మన దగ్గరికి రానిచ్చుకోవద్దు. లోభత్వము అనే మాట ఏమిస్తుందంటే, మనము ఏదన్నా అడుక్కునుడు అంటే మనము దేవుని దగ్గర కాక మనుషుల దగ్గర అడుక్కోవడానికి మనం ఎట్లా అంటే మనము భ్రష్టులుగా అంటే మన స్థాయి కన్నా తక్కువ చేసుకొని వారి వెనుక తిరిగి నువ్వే గొప్పడవు, నువ్వే నన్ను బతికిస్తున్నావు అని ఇట్లా చెప్పుకునేది అన్నట్టు. దీనికి అసలు తావియొద్దు అని చెప్తున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు. ఎవరినన్నా హెచ్చించి వారి దగ్గర ఏదైనా ఆశించి మనం ఆ బతుకొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు అంటే, ఒకరికి కలిమి విస్తరించుట అంటే ఒకరికి ధనం వస్తుంటుంది, మనమేమో అడుక్కునే పరిస్థితిలో ఉండొద్దు మొట్టమొదట. రెండోదేమో ఒకరికి ధనం ఎక్కువ అవుతుంది. ఈనాడు ధనం ఎక్కువనే నడుస్తుంది ప్రపంచంలో. కొందరు పొలాలు అమ్ముకొని, కొందరు బిజినెస్లు చేసి, ఇంకా కొందరు మోసాలు చేసి, మోసం చేసి డబ్బు సంపాదించినవాడు వాడు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. విస్తారంగా మోసాలు చేసి ఏం చేస్తారంటే కార్లు, బంగ్లాలు, పొలాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొందరు న్యాయంగా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది. వాళ్ళు మోసాలు చేసిన దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఏంటంటే వారిలాగా ఉండాలనే ప్రయత్నంలో ఏదో ప్రయాసపడుతూనే ఉంటాం. అయితే ఒకవేళ దేవుడు కనుకరించి మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయపడొద్దు. మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న వనరులను బట్టి, వసతులను బట్టి మనం ఏనాడు అతిశయపడద్దు. అవన్నీ ప్రభు ఇస్తేనే మనకు ఉంటాయి. ప్రభు అనుమతించినాడు మన జీవితంలో అవి అనుకొని ప్రభును గణపరచాలి. ఒకవేళ మనకు ధనం ఎక్కువ వస్తే అది మన జీవము కాదు, అది మన జీవానికి కారణము కాదు. నువ్వు ఎల్లవేళలా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తం కిందికి వస్తేనే ఈ దినము నువ్వు వచ్చుంటే ధన్యుడవే. రాకపోతే ఈ దినమైన యేసుక్రీస్తు యొక్క సిలువ రక్త ప్రోక్షణ కిందికి, ఆయన సిలువ యొద్ద నీ పాపాలు ఒప్పుకొని ఆయన చెంత ఉంటేనే జీవము. ఆయన అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును అంటే నేనే అనే మాట ఇంకొకటి లేదు అని చూపిస్తుంది. ఆయన దగ్గరకు వస్తే తప్ప ఇంకొక మార్గమే లేదు నువ్వు తప్పించుకోవడానికి. నీ ధనము నీకు జీవం ఇయ్యదు. అది నీ ధనము ఉంటే తప్పేం లేదు. ధనము నీ జీవమును అంటే పరలోకానికి ద్వారము, జీవానికి ద్వారము ధనము కాదు. నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. నేనే మార్గము, సత్యం, జీవము అని యేసుప్రభు చెప్పినాడు. అయితే ఆ నేనే అనే మాట ఇంకొకరు కాదు అనే మాట మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు మాత్రమే మనకు జీవము అనే విషయం ఎరగాల. నీ ధనం ఉంటే అది సంతోషమే, ధనాన్ని బట్టి అతిశయపడొద్దు. ధనము జీవానికి మూలం కాదు. మనకి ధనం ఉన్నంత మాత్రం నాడు పరలోకం పోయేటోడు కాదు. కోట్లు ఉన్నోళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని ఎరగకపోతే ఎంతటి వారైనా పాతాళంలో ఉంటారని అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు యేసు ప్రభుని ఎరిగినాక నువ్వు ఎంత దరిద్రతలో ఉన్న పరలోకంలో ఉంటావు అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు దరిద్రత ఉన్నది బట్టి ఎవరినో లోభత్వం కలిగి ఉండొద్దు. ధనం ఉన్నది కాబట్టి ప్రభుకు దూరంగా గర్వించి ఉండొద్దు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనము లోబులుగా బతకొద్దు, ధనం ఉన్నదని విర్రవీగి బతకొద్దు. ధనం ఉన్నా లేకపోయినా మనము ప్రభు పాదాల చెంత నమ్మకంగా, ప్రభువా నీవే దిక్కు, నీవే ఈ స్థాయిలో ఉంచినావు, నీకే వందనాలు అని ఆ దరిద్రతలో ఉన్నా చెప్పాలి. మనుషుల దగ్గర అడక తినే పరిస్థితి ఉండొద్దు. రెండో విషయం, ధనం ఎక్కువైనా ప్రభువా ఈ ధనం నువ్వే ఇచ్చినావు అనే విషయం మనం ఎరిగి నమ్మకంగా ఆయన రక్షణలో కొనసాగాలని, ఆయనను సేవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజముగా మేము లోభత్వంలో ఉండకుండా సహాయపడండి. తెలిసి తెలియక ఎక్కడైనా మనుషులను హెచ్చిస్తున్నామేమో దయతో క్షమించండి. ధనం వచ్చిన దాన్ని బట్టి, డబ్బున్న దాన్ని బట్టి మేము ఎక్కడైనా అతిశయపడి నీకు దూరం అవుతున్నాము దయతో క్షమించండి.
నీ యొక్క చిత్తంలో బ్రతుకుట కృపని మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.